హాయ్ అండి. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే సాయి కన్స్ట్రక్షన్స్ అనతి కాలంలోనే అత్యంత ఆదరణ పొందిన కంపెనీ. శివసోమసుందరం ఆ కంపెనీ జనరల్ మేనేజర్. అతి చిన్న ఉద్యోగంతో తన జీవితాన్ని మొదలుపెట్టిన శివ తన తెలివితేటలు సహనంతో బ్రాంచ్ మేనేజర్ స్థాయికి ఎదిగాడు. శివ ఉన్నతిని చూసి ఇష్టపడిన ఆ కంపెనీ యజమాని శివని తన కూతురికే ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. శివ తన తెలివితేటలతో సాయి కన్స్ట్రక్షన్స్ను ఒక ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు. ఎటువంటి వారికైనా జీవితంలో ఎత్తు పల్లాలుంటాయి. ఎంతో ఎత్తును చూసిన సాయి కన్స్ట్రక్షన్స్ ఇప్పుడు పల్లానికి దగ్గరలో ఉంది. తన కంపెనీ గురించి ఆలోచిస్తూ క్యాబిన్లో కూర్చున్న శివ దగ్గరికి వాసు వస్తాడు. వాసు, సార్ మీటింగ్కి టైం అయింది. శివ, వస్తున్నా పదా అని అఫీషియల్ మీటింగ్ రూమ్కి బయలుదేరతాడు. శివ వచ్చిన వెంటనే మీటింగ్ కోసం వచ్చిన స్టాఫ్ అంతా లేచి నించొని శివకి విష్ చేస్తారు. శివ, థ్యాంక్ యూ, టేక్ యువర్ సీట్స్ ప్లీజ్, మీటింగ్ స్టార్ట్ చేయండి. సత్య, గవర్నమెంట్ ప్రకటించిన పేదలకు పక్కా ఇల్లు కాన్సెప్ట్ కోసం టెండర్లు వేయటానికి రమ్మని మనకు ఇన్విటేషన్ వచ్చింది. మనం టెండర్ వేద్దాం సార్. మన కనుక ఈ టెండర్ ఓకే అయితే మన కంపెనీ పూర్వవైభవాన్ని సంతరించుకుంటుంది అనుకున్నాను. శివ, అదంత తేలిక కాదు. ఇప్పుడు పెరిగిపోయిన ఇసుక, సిమెంట్ల ధరల వల్ల మనం తక్కువ బడ్జెట్తో చేయలేము. పైగా గవర్నమెంట్ ద్వారా మనకు రావాల్సిన బిల్లులు కనీసం 2 నెలలు లేట్ అయినా ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కార్తిక్, సార్ నా దగ్గర ఒక ఐడియా ఉంది. శివ, నో మోర్ ఐడియాస్, ఈ కాంట్రాక్ట్ మనకి వర్కౌట్ అవ్వదు, వదిలేయండి అని శివ మీటింగ్ నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఉద్యోగులందరూ ఎవరి ప్లేస్లకు వారు వెళ్ళిపోతారు. తన ఐడియా కనీసం చెప్పడానికి కూడా స్కోప్ ఇవ్వనందుకు కార్తిక్ బాధపడతాడు. కానీ తన ఆలోచన వల్ల కంపెనీ ఖచ్చితంగా లాభపడుతుందని మనసులో అనుకుంటాడు. అందుకే కార్తిక్ తనకొచ్చిన ఐడియాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాసు క్యాబిన్లోకి వెళ్తాడు. వాసు, ఏమిటి కార్తిక్, లీవ్ ఏమైనా కావాలా? ఇంకో 3 to 4 months ఆగు, మనం శాశ్వతంగా ఈ కంపెనీ నుంచి లీవ్ తీసుకోవచ్చు. కార్తిక్, సార్ అది కాదు సార్, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. దానివల్ల గవర్నమెంట్ కాంట్రాక్ట్ను మనం తీసుకోవచ్చు, ఎక్కువ డబ్బులు కూడా అవ్వవు. వాసు, ఏంటా ప్లాను? కార్తిక్, మనం ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ని నిర్మిద్దాము. ఇసుక, కంకర, సిమెంటు ఇవేమీ లేకుండా ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ మరియు కలప సహాయంతో 1 BHK ఇల్లు తయారు చేయవచ్చు. వాటిని ఎలా ఫిక్స్ చేస్తారు మరి? కార్తిక్, ముందుగా మనం ఎక్కడైతే ఇల్లు కావాలనుకుంటున్నామో అక్కడ పిల్లర్లు వేస్తారు. తర్వాత క్రేన్ సహాయంతో ఆ పిల్లర్ల మీద ఈ ఇంటిని ఫిక్స్ చేస్తారు. వాసు, ఆ ఒక్క ఇంటికి ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే 4 లేదా 6 లక్షలు అవుతుంది సార్. అంతే. ఇప్పుడు ఇల్లు తయారు చేసే కంపెనీ హైదరాబాద్లోనే ఉంది. సో మనం వాళ్లకు బల్క్గా ఆర్డర్ ఇచ్చేసి ఆ ఇళ్లను మన కంపెనీ క్రేన్ల సహాయంతో గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో ఫిక్స్ చేస్తాము. దీనివల్ల మనకి శ్రమ తక్కువ, అలాగే గవర్నమెంట్ ఇచ్చే బడ్జెట్లోనే అయిపోతాయి. పైగా ఇల్లు వల్ల మనకి పబ్లిసిటీ కూడా వస్తుంది. ఒక్కసారి జిఎంతో చెప్పి చూడండి, ఖచ్చితంగా ఆయనకు నచ్చుతుంది. వాసు, సరే సరే, నేను చెప్తాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని కార్తిక్ని పంపించేసి, ఇంత మంచి ఐడియా నాకెందుకు రాలేదు అని వాసు తన్ను తాను తిట్టుకుంటున్నాడు. పోనీలే, వీడు సరిగ్గా నా దగ్గరకు వచ్చి చెప్పాడు. సరాసరి సార్ దగ్గరికి వెళ్లకుండా ఈ ఐడియా నాది అని శివగారి దగ్గర మార్కులు కొట్టేస్తాను అని వాసు శివ క్యాబిన్లోకి వెళ్ళి కార్తిక్ చెప్పిన ప్లాన్ని తన ప్లాన్గా శివకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. శివ, వెరీ గుడ్ వాసు, మన ఆఫీస్లో నీకు కావలసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుని ఒక టీం ఏర్పాటు చెయ్యి. ఇక సత్యను టెండర్ వేయడానికి వెళ్తున్నాం, రమ్మని చెప్పు. యూ హ్యావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ వాసు. వాసు, థ్యాంక్ యూ సార్ అని వాసు వెళ్ళిపోతాడు. శివ సత్యతో కలిసి టెండర్ ఆఫీసులో టెండర్ వేస్తారు. అనుకున్నట్టుగానే టెండర్ సాయి కన్స్ట్రక్షన్స్కి వస్తుంది. ఇక శివ ఆనందానికి అవధులు ఉండవు. శివ వాసుని పిలిచి తనతో ఇలా అంటాడు. వాసు, ఈ ప్రాజెక్ట్ ఇంక 1 monthలో స్టార్ట్ అవుతుంది. దీనికి హెడ్గా నిన్నే నియమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, నాకు 1 వారం సెలవు కావాలి. పెళ్లి చూపులకి కాకినాడ వెళ్తున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. వాసు తన పెళ్లి చూపుల నిమిత్తం హైదరాబాద్ నుండి కాకినాడ బయలుదేరతాడు. కార్తిక్ ప్లాన్ను తన ప్లాన్గా చెప్పుకున్న వాసు కనీసం టీంలో అయినా తను తీసుకుంటాడేమో అని అనుకుంటాడు కార్తిక్.
ఇక కాకినాడ పెళ్లి చూపులకు వెళ్లిన వాసు మరియు వారి తల్లిదండ్రులైన పరంధామయ్య ప్రభావతులకు పెళ్లి కూతురు ప్రత్యూష బాగా నచ్చుతుంది. పరంధామయ్య: మాకు అమ్మాయి బాగా నచ్చింది. మీకు మా గురించి ఏమైనా అనుమానాలు ఉంటే అడగవచ్చు. సత్యనారాయణ ప్రత్యూష తండ్రి: నీ ఉద్దేశం ఏమిటి అన్నట్టుగా సత్యావతి ప్రత్యూష తల్లి వైపు చూస్తాడు. సత్యావతి కూడా తనకు సంబంధం నచ్చింది అన్నట్టుగా అంగీకారం తెలుపుతుంది. మాకు మీ సంబంధం నచ్చింది బావగారు. ఇక మనం కట్న కానుకల గురించి మాట్లాడుకుందామా? ప్రభావతి: మా కట్న కానుకల మీద పెద్దగా ఆసక్తి లేదు. అమ్మాయి మంచిదైతే చాలు. మనం ముహూర్తాల గురించి మాట్లాడుకుందాము. కట్నం వద్దనేసరికి వాసు కోపంతో వాళ్ళమ్మ మరియు నాన్న వైపు చూస్తాడు. కాని పరందామయ్య అవేం పట్టించుకోకుండా సత్యనారాయణతో: మా కట్నాలవి ఏం వద్దండి. మీకున్నది దానిలో పెళ్లి మాత్రం బాగా చేయండి చాలు అని అంటారు. అయినా మీరేమైనా ఇవ్వాలనుకుంటే మీ అమ్మాయి పేరు మీద బ్యాంకులో వేసేయండి. దాంతో సత్యనారాయణ సత్యావతి దంపతులు సంబంధం సమ్మతమే అని సంతోషంగా వాళ్ళ అంగీకారాన్ని తెలుపుతారు. పక్కనే ఉన్న పంతులు గారు: శుభం, ఇంక 10 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. సరే, దానికే మనం ఫిక్స్ అయిపోదాము. ఏమంటారు బావగారు అంటాడు పరందామయ్య సత్యనారాయణతో. అనుకునే తడువుగా వాసు మరియు ప్రత్యూష ఇద్దరిళ్లలోనూ పెళ్లి పనులు మొదలవుతాయి. సత్యనారాయణ గారు తనకున్న దాంట్లోనే కూతురు పెళ్లి ఘనంగా చేశారు. అప్పగింతలప్పుడు మా అమ్మాయి చిన్నపిల్లలాంటిది. దాన్నెప్పుడూ మేము ఇబ్బంది పెట్టలేదు. చాలా గారభంగా పెంచుకున్నాము. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నామని వాసుకు చెప్తూ బాధపడతారు ప్రత్యూష తల్లిదండ్రులు. పరందామయ్య: ఏమండి, మీరు బాధపడకండి. మీ అమ్మాయి మా కూతురు లాంటిది. మేము ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాము. మీరు కూడా కనీసం నెలకోసారైనా రండి. 4 రోజులు ఉండి వెళ్తూ ఉండండి. సత్యావతి: మా అమ్మాయికి కొంచెం ప్రాంతీయ అభిమానం ఎక్కువండి అంటుంది నసుగుతూ. పరందామయ్య: అయ్యో, అదేం పెద్ద సమస్య ఏంటండి. మా ఆవిడకు కూడా వాళ్ళ పుట్టిన ఊరైన రాజమండ్రి అంటే విపరీతమైన ప్రేమ. మీరు ఎటువంటి అనుమానాలు మనసులో పెట్టుకోకండి. సంతోషంగా ఉండండి. ప్రభావతి: ఇంతకీ అమ్మాయి ఎక్కడండి? వాసు: అదిగో అక్కడ అని ఒకవైపు చూపిస్తాడు. అక్కడ ప్రత్యూష వంట వాడిన భాస్కర్తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా? ప్రత్యూష: ఈయనకు మన ద్రాక్షారామం దక్షిణ కాశీ అని తెలియదటత్తయ్య. అందుకని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటుంది నవ్వుతూ. పరందామయ్య గట్టిగా నవ్వుతూ: ఈ కాలం అమ్మాయి కాదు నువ్వు అంటాడు. ఇక ప్రత్యూష భర్త అత్తమామలతో కలిసి హైదరాబాద్కు బయలుదేరుతుంది. రైల్లో బయలుదేరిన వాసు, ప్రత్యూష, పరందామయ్య, ప్రభావతిలు ముందుగా బుక్ చేసుకున్న ఏసీ కంపార్ట్మెంట్లోకి వెళ్ళి తమ బెర్తుల దగ్గర సామాన్లను సర్దుకొని పడుకోవడానికి సిద్ధపడతారు. తమ తల్లిదండ్రులను వదిలి వారం కూడా ఉండని ప్రత్యూష ఇప్పుడు శాశ్వతంగా వేరే ఇంటికి వెళ్తున్నందుకు ఏడుస్తుంది. ప్రత్యూష బాధపడ్డం గమనించిన వాసు మరియు వాసు తల్లిదండ్రులు ప్రత్యూషను ఓదారుస్తారు. వారందరూ భోజనాలు ముగించుకొని పడుకుంటారు. ఉదయమైన తర్వాత వాసు లేచి హైదరాబాద్ స్టేషన్ వచ్చేస్తుందని తన తల్లిదండ్రులను లేపుతాడు. అమ్మాయి ఏదిరా అంటాడు పరందామయ్య. నాకేం తెలుసు, నేను ఇప్పుడే లేచాను. ప్రభావతి: ఫోన్ చెయ్యి, ఎక్కడికి వెళ్తుంది? వాసు ప్రత్యూష ఫోన్కి రింగ్ చేస్తాడు. పక్క బెర్త్ నుండి వాళ్లకు మేమే గోదారులమండి అనే పాట వినబడుతుంది. ఆ పాట వినపడి వైపు నడుస్తున్న వాసుకి ప్రత్యూష ఎదురవుతుంది. ఎక్కడికి వెళ్ళావు? ఏంటి పెత్తనాలు చేస్తున్నావా అని అడుగుతాడు కోపంగా. ప్రత్యూష: వాళ్ళది కూడా మా కాకినాడంటండి, అందుకని మాట్లాడడానికి వెళ్ళాను. పరందామయ్య: అవునా అమ్మా, సరే సరేలే, చెప్పి వెళ్ళం, మాకు కంగారుగా ఉంటుంది కదా. ప్రభావతి: మనకందరం పడుకొని ఉంటే ఏమీ తోచుకు వెళ్ళి ఉంటుందిలే పాపం. ఆ మాత్రం దానికి ఎందుకంత కోపం వాసు నీకు? చూడండి, స్టేషన్ వచ్చేసింది. సామాన్లవి తీసుకొని దిగండి. నలుగురు తలొక బ్యాగ్ పట్టుకుని రైలు నుంచి కిందికి దిగుతారు. వాసు: ఇంకా 2 బ్యాగులు ఉన్నాయి, తీసుకొనిరా వెళ్ళి. వాసు వెళ్లేలోపు రైలు కదిలిపోతుంది. ఇంకా బ్యాగులు పోయాయి అని అనుకునేసరికి ఒక ఇద్దరు భార్యాభర్తలు కలిసి వాసుకి బ్యాగ్స్ను తీసుకొచ్చి ఇస్తారు. వాళ్ళిద్దరు ప్రత్యూషతో: తల్లి, మీ బ్యాగ్స్ను మర్చిపోయారు, అందుకే మేము తీసుకువచ్చాము. ప్రత్యూష: థ్యాంక్ యూ అంకుల్, మీరు ఒకసారి ఖచ్చితంగా మా ఇంటికి రావాలంకుల్. తప్పకుండా వస్తామమ్మా. నువ్వు ఫోన్ నెంబర్ ఇచ్చావు కదా, అప్పుడప్పుడు చేస్తూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతారు ఆ భార్యాభర్తలు.
చూసావా, తను వాళ్ళతో మాట్లాడిందని కోప్పడ్డావు. ఇప్పుడు చూడు వాళ్ళు తీసుకొచ్చిచ్చారు. కోపం తగ్గించుకోరా వాసు అంటుంది ప్రభావతి. సరే సరే పదండి, ఇంక బయలుదేరదాము అని వాసు, పరందామయ్య, ప్రభావతి ప్రత్యూషను తీసుకుని వాసు ఇంటికి బయలుదేరతారు. కొత్త కోడలు గృహప్రవేశమయ్యాక కావలసిన వస్తువులు సర్ది ప్రత్యూష సహాయంతో వంట పూర్తి చేస్తుంది ప్రభావతి. సాయంత్రం కాఫీలు పూర్తయ్యాక ఇక మేం బయలుదేరతాం తల్లి అని ప్రత్యూషతో అంటుంది ప్రభావతి. ప్రత్యూష, అదేంటత్తయ్య, మీరు మాతో కలిసి ఉండరా? పరందామయ్య, లేదమ్మా, మేము ఈ పక్కనే 2 ఇళ్ళ అవతల ఉంటాము. నీకేం భయం లేదు. వీడు ఆఫీస్కి వెళ్ళిపోయాక నువ్వు మా దగ్గరికి వచ్చేయి. సాయంత్రం వరకు ఉండి మళ్ళీ వీడు వచ్చాక వెళ్దువు గాని అని చెప్పి పరందామయ్య, ప్రభావతి ఇద్దరు వారింటికి వెళ్తారు. ప్రత్యూష, అదేంటి, మనం వేరు అత్తయ్య వాళ్ళు వేరుగా ఉంటామా? అందరం కలిసి ఉండమా? వాసు, చూడు, వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు, మనం మన ఇంట్లో ఉంటాము. నాకు ఇండివిజువల్గా ఉండటమే ఇష్టము. ఇదే పద్ధతి నాకు జాబ్ వచ్చినప్పటి నుండి కంటిన్యూ అవుతుంది. నువ్వు ఈ పద్ధతిని మార్చాలని ప్రయత్నించకు. సరే, నేను రేపు ఆఫీస్కి వెళ్ళాలి, నాకు ఉదయమే టిఫిన్ రెడీ చెయ్యి అని చెప్పి పడుకుంటాడు. ఏమిటి ఈయన మరి వింతగా ఉన్నాడు అనుకుని టైం చూస్తుంది. 9 అయింది. ఈ పాటికి అమ్మ వాళ్ళతో ఉంటే సరదాగా అందరం కలిసి కబుర్లు చెప్పుకునే వాళ్ళము అని ప్రత్యూష సత్యావతికి ఫోన్ చేస్తుంది. అవతల నుండి సత్యావతి, ఎలా ఉన్నావురా బుజ్జి? నిన్న సాయంత్రం నువ్వు వెళ్ళిన దగ్గర నుండి నాకు మీ నాన్నకు ఒక్క నిమిషం కూడా ఏమి తోచడం లేదు. ఎన్నిసార్లు తలుచుకున్నామో. ఇంతకి ఎలా ఉంది మీ అత్తగారిల్లు? ప్రత్యూష, అమ్మా, మా అత్తగారు వాళ్ళు మాతో కలిసి ఉండరని వాసు చెప్పింది మొత్తం సత్యావతికి చెబుతుంది. సత్యావతి, పోనీలేమ్మా, ఈ కాలం పిల్లలందరూ అలాగే ఉన్నారు. నువ్వు జాగ్రత్త, ఇక పడుకో, చాలా అలసిపోయి ఉంటావు కదా అని ఫోన్ను కట్ చేస్తుంది. ప్రత్యూష కూడా ఫోన్లో అలారం ఆన్ చేసుకుని పడుకుంటుంది. ఉదయమే లేచిన ప్రత్యూష స్నానాధికాలు ముగించుకుని తనకిష్టమైన గోదావరి సినిమా పాటలు పెట్టుకుని వాసుకి టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. కూరగాయలు బండి వస్తే కొనడానికి బయటకు వస్తుంది. బండివాడి దగ్గర కూరలు కొంటూ మీది ఏ ఊరని అడుగుతుంది. చిన్న, మాది గోదావరి జిల్లమ్మా, కోటిపల్లిలో ఉంటాం మేము. అవునా, మాది కాకినాడ, కోటిపల్లి శివాలయంకు మేము చాలాసార్లు వచ్చాము. అసలు ఆ పక్కనే ఉన్న ద్రాక్షారామం, అయినవిల్లి ఎంత బాగుంటాయో. చిన్న, అవునక్క, మన జిల్లాలో ఉన్న దేవాలయాలన్నీ ప్రసిద్ధి చెందినవే. అన్నవరం సింహాచలం, తలుపులమ్మలో సామర్లకోట భీమేశ్వర స్వామి, సర్పవరం భావనారాయణ స్వామి, అంతర్వేది, ఇలా ఎన్నో ఉన్నాయి. ప్రత్యూష, అవును, అసలు మన గోదావరి జిల్లాను తలుచుకుంటేనే మనసు పులకరిస్తుంది. పూతరేకులు ఉన్నాయి, తీసుకొస్తాను ఉండు, తిందువుగాని అంటూ లోపలికి వెళ్ళి తీసుకొస్తుంది. అప్పటి నుండి చిన్న ప్రత్యూష ప్రభావతులకు కావలసిన కూరగాయలు, పండ్లను, పరందామయ్యకి కావలసిన మందులను తీసుకొచ్చి ఇచ్చేవాడు. పరందామయ్య ప్రభావితులకు చిన్న బాగా దగ్గరవుతాడు. ఏ చిన్న అవసరం వచ్చినా పరందామయ్య వాసు కాకుండా చిన్నకే ఫోన్ చేసేవారు. అలాగే ఒకరోజు సత్యనారాయణ స్వామి వ్రతంకు షాపింగ్ చేద్దామని వాసు, ప్రత్యూష, ప్రభావతి, పరందామయ్యలు కలిసి షాపింగ్ మాల్కి వెళ్తారు. మగవారిద్దరు బట్టల వైపు, ఆడవాళ్ళిద్దరు బంగారం కొనడానికి వెళ్తారు. వాళ్ళ నలుగురికి, అలాగే ఇంటికొచ్చే వారందరికీ బట్టలు తీసుకోవటం పూర్తి చేసుకుని వచ్చిన తండ్రి కొడుకులకు బంగారు షాప్లో అత్త కోడలు కనిపించరు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని అడుగుతారు పరందామయ్య. వాసు, నాకు మాత్రం ఏం తెలుసు నాన్న, అమ్మకి ఫోన్ చేయి నువ్వు. పరందామయ్య ప్రభావతికి ఫోన్ చేస్తాడు. కానీ ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో పరందామయ్య ఇలా అంటాడు. ఎక్కడికి వెళ్తారా? ఇద్దరు ఉన్నారుగా జంటగా, ఇక్కడే ఎక్కడో ఉంటారు, మనమే వెతుకుదాం పదా అని వాసు, పరందామయ్య ఇద్దరు అత్త కోడల్ని వెతకడానికి బయలుదేరతారు. అలా వెతుకుతున్న వాళ్ళకి మాల్లో ఫుడ్ కోర్ట్లో చాలా మంది జనం గుంపుగా కనిపిస్తారు. పరందామయ్య, అక్కడేంటి అంత జనం ఉన్నారు? ఎవరైనా కింద పడిపోయారా? కొంప తీసి మీ అమ్మ కాదుగా, పదా పదా అంటూ హడావిడిగా వెళ్తారు. కంగారుగా గుంపు వైపు నడిచిన వాసు మరి పరందామయ్యలు అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అక్కడ ప్రభావతి గురువులాగా, ప్రత్యూష శిష్యురాలిగా కూర్చొని తమ గోదావరి వంటకాల గురించి అక్కడ జనాలకి చెబుతూ ఉంటారు. ప్రభావతి, మా ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ గొట్టం కాజా,
తాపేశ్వరం కాజా, రాజమండ్రి రోజ్ మిల్క్, అలాగే మేం తినము కానీ రాజుగారి కోడి పలావు, పులస చేపల పులుసు ఇవన్నీ గోదావరి జిల్లాలో ఫేమస్ వంటకాలు. ప్రత్యూష: అయ్యో అత్తయ్య, మీరింకా చాలా ముఖ్యమైనవి మర్చిపోయారు. అసలు అన్నవరం ప్రసాదం ఎంత బాగుంటుందంటే ఆకు కూడా తినేయాలనిపిస్తుంది. ఇంకా మామిడి తాండ్ర, తాటి రొట్టె, పాకుండలు, పొట్టిక్కలు, బెల్లం గవ్వలు, జిల్లు, ముంత కింద పప్పు, అబ్బా ఎంత బాగుంటాయో. ఆ గుంపులో నుంచి ఒక ఆవిడ: మీరు చెప్తుంటే మాకు నోట్లోంచి నీళ్లు వస్తున్నాయండి బాబు. ప్రభావతి: అసలు ముఖ్యమైనది మర్చిపోయాం. సుబ్బయ్య గారి హోటల్, అక్కడ భోజనం ఎంత బాగుంటుందనుకుంటున్నారు? ఈసారి మీలో ఎవరు మా జిల్లా వైపు వచ్చినా నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి. నేను మీకు అక్కడ ఏమేమి చూడవచ్చు చెప్తాను. నా ఐడి ఐఎమ్ ప్రభావతి ఫ్రమ్ గోదావరి. అమ్మకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందా నాన్న అని ఆశ్చర్యంగా అడుగుతాడు వాసు. పరందామయ్య: అవన్నీ మా కోడలు వల్లే. మీ అమ్మనింత సంతోషంగా ఎప్పుడైనా చూసావా? పద పద, ఇంక వదిలేస్తే వాళ్ళు రేపొద్దుట వరకు కూడా చెప్తూ ఉంటారు అంటూ పరందామయ్య ప్రభావతి ప్రత్యూష వైపు నడుస్తారు. పరందామయ్య పాస్ రావటం గమనించిన ప్రత్యూష ఇంకా ప్రభావతి అక్కడున్న వాళ్ళందరికీ వెళ్ళొస్తామని చెప్పి బయలుదేరతారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి వాసు వాళ్ళ ఆఫీస్ వాళ్ళందరికీ ప్రభావతి చేత ఫోన్ చేసి పిలిపిస్తాడు. జనరల్ మేనేజర్ శివకి పరందామయ్య చేత ఫోన్ చేసి చెప్పిస్తాడు. పరందామయ్య: అవును మర్చిపోయాను, చిన్నకు కూడా ఫోన్ చేయ ప్రభా. వాసు: చిన్న ఎవరు? ప్రభావతి: మన వీధిలో కూరలు అమ్ముతాడు, చాలా మంచివాడు, పైగా మా గోదావరి జిల్లా వాడే. వాసు: నీ పిచ్చి మా అమ్మకు కూడా పట్టించావా అంటాను నవ్వుతూ. అందరు నవ్వుతారు. మర్నాడు ఉదయం ఆఫీస్కి వచ్చిన వాసుతో శివ ఇలా అంటాడు: నువ్వు మన ప్రాజెక్ట్కి సంబంధించిన టీంను సెలెక్ట్ చేసుకున్నావా? ఎస్ సార్. ఓకే, టీంను అనౌన్స్ చేయి. వాసు స్టాఫ్ అందరినీ అఫీషియల్ రూమ్కి పిలిచి తన సెలెక్ట్ చేసుకున్న టీంలో 15 మంది సభ్యుల పేర్లను అనౌన్స్ చేస్తాడు. కనీసం చివరి పేరైనా తన పేరుంటుందేమో అని కార్తిక్ వెయిట్ చేస్తాడు. ఆ 15 మందిలో తన పేరు లేనందుకు చాలా బాధపడతాడు. ఇంటికి వెళ్ళి చనిపోయిన వాళ్ళ బావ ఫోటో ముందు ఏడుస్తాడు కార్తీక్. కార్తీక్ తల్లిదండ్రులు చిన్నప్పుడే యాక్సిడెంట్లో చనిపోతారు. చిన్నప్పటి నుండి వాళ్ళ బామ్మ దగ్గర పెరుగుతాడు. వాళ్ళ బామ్మ కూడా చనిపోయి 6 నెలలు దాటింది. కార్తీక్: బామ్మ, నువ్వు చనిపోయి నన్ను ఒంటరివాణ్ణి చేశావు. నేను నీ దగ్గరకు వచ్చేస్తా. నేను అనుకున్నది ఏమీ జరగటం లేదు. ఆఫీస్లో కూడా వాసు సార్ వల్ల విరక్తి వస్తుంది అని ఏడుస్తాడు. ఆఫీస్ నుంచి వచ్చిన వాసుకి ఇంటి తలుపు తాళం వేసి ఉండటం గమనిస్తాడు. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉంటుంది అని అనుకుని ప్రత్యూషకు ఫోన్ చేస్తాడు. ప్రత్యూష, నేను ఇంటికి వచ్చేసాను, నువ్వు ఇంక రా, చాలా అలసిపోయాను. ప్రత్యూష: వచ్చేస్తున్నా అని ఇంటికి వస్తుంది. తలుపు తాళం తీసుకుని ప్రత్యూష వాసు ఇంటి లోపలికి వెళ్తారు. వాసుకు అప్పటికే ఎవరో లోపల ఉన్నారనిపిస్తుంది కానీ పట్టించుకోడు. వాసు ప్రత్యూష భోజనం చేస్తున్నప్పుడు వాసుకెవరో మూలుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ప్రత్యూషను వెంటనే అడుగుతాడు: నీకేమైనా మూలుగు వినిపిస్తుందా అని. ప్రత్యూష: నాకేం వినిపించడం లేదు అని అంటుంది. అదంతా తన భ్రమ అనుకొని వాసు భోజనం ముగించుకుని పడుకోవడానికి బెడ్రూమ్లోకి వెళ్తాడు. ప్రత్యూష కూడా తన పనంతా ముగించుకొని పడుకోవడానికి బెడ్రూమ్లోకి వస్తుంది. ప్రత్యూషతో పాటు ఇంకా ఎవరు నడుస్తూ లోపలికి వచ్చినట్టు అనిపిస్తుంది వాసుకి. ఎందుకు నాకు ఇవాళ ఇలా అనిపిస్తుంది? ఈ ఇంట్లో ఇద్దరం కాక ఇంకెవరో ఉన్నట్టు అనిపిస్తుంది అని అనుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు. నిద్రలో బాగా దాహం అనిపించి నీళ్లు తాగడానికి లేస్తాడు. బాటిల్ పైకెత్తి నీళ్లు తాగుతున్న వాసుకు ఒక నల్లని ఆకారం కనిపిస్తుంది. ఆ ఆకారాన్ని చూసి భయపడిన వాసు ఒక్కసారిగా బాటిల్ కింద పడేస్తాడు. భయంతో గడగడ వణుకుతాడు. ఆ నల్లటి ఆకారం తన మీద వస్తుండటంతో వాసు భయంతో గట్టిగా అరుస్తాడు, దయ్యమని. వాసు అరుపుకి ప్రత్యూష ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది. ఏమైంది, ఎందుకు అరుస్తున్నారు? వాసు: దే దే దెయ్యం అని వాసు ఆ ఆకారం వైపు చూపిస్తాడు. ఆ నల్లని ఆకారం చూసి ప్రత్యూష కూడా భయపడుతుంది. ఆ నల్లని ఆకారాన్ని చూసి ప్రత్యూష కూడా భయపడుతుంది. ఆ ఆకారాన్ని చూసి ప్రత్యూష: ఏ ఏ ఎవరు మీరు? మా ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ ఆ ఆకారం హాహా అని గట్టిగా నవ్వుతూ
ఒకవైపు గంభీరమైన స్వరంతో, నేనెవరో మీకెందుకు? నేను వీని నాతో తీసుకువెళ్ళడానికి వచ్చాను అని వాసును గట్టిగా చెంప మీద ఒక దెబ్బ కొడుతుంది. ఆ దెబ్బకి వాసుకు కళ్ళు రెండు బైర్లు కమ్ముతాయి. వెంటనే ఒక్క ఉదిన ఆయాసంతో ప్రత్యూష వైపు పరుగులు పెడతాడు. ప్రత్యూష కూడా భయంతో ఆ దెయ్యం వైపు చూసి ఇలా అంటుంది. దెయ్యంగారు, ప్లీజ్ మా ఆయన్ని వదిలేయండి. మా ఆయనంత మంచివాడు ఈ ఊర్లోనే లేడు అండి. మీరు అడ్రస్ మారి మా ఇంటికి వచ్చి ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి. మేము ఈ ఆదివారం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాము. మీరిప్పుడు ఈయన్ని తీసుకువెళ్తే అనవసరంగా వ్రతం ఆగిపోతుంది. కాబట్టి వ్రతమయ్యాక తీసుకువెళ్ళండి. అప్పుడు వాసు కోపంగా ప్రత్యూషతో, ఆవిడ ఏమైనా నన్ను వాటూర్కి తీసుకువెళ్తుందని అనుకున్నావా? వ్రతమయ్యాక తీసుకువెళ్ళనని చెప్తున్నావు. చంపేస్తానంటుందే నన్ను, తింగరు మొహము. దయ్యం, కరెక్ట్గా చెప్పావబ్బాయి, తీసుకువెళ్దాం అంటే చంపేయటమే. హాహాహా అని గట్టిగా నవ్వుతుంది. అసలు నీ స్వార్థం వల్ల ఎంతోమంది బలైపోతున్నారని నీకు తెలుసా? టీవీ సీరియల్ లాగా సాగదీయకు, రా నా దగ్గరికి అని చేతులు చాపుతుంది. వాసు, మీరేమైనా అనుష్క అనుకున్నారా? చేతులు చాపిన వెంటనే ఆనందంగా కౌగిలించుకోవటానికి. నేను రాను. దయ్యంగారు, ఈ ఒక్కసారి వదిలేయండి ప్లీజ్ అండి. దయ్యం, లేదమ్మా, మైండ్లో ఫిక్స్ అయిపోయాను నేను. ఇక బ్లైండ్గా వెళ్ళిపోవటమే. నువ్వు వేరే పెళ్లి చేసుకో, వీణ్ణి నేను పట్టుకెళ్ళిపోతాను. హాహాహా అని గట్టిగా నవ్వుతుంది. ఆ భయంకరమైన నవ్వుకు ప్రత్యూష వాసు భయంతో వణికిపోతారు. దెయ్యం, అసలు గోదావరి జిల్లా మనవన్ని ఎలా మోసం చేయగలిగావురా? నిన్ను వదలను. గోదావరి జిల్లా అన్న ఒక్క మాటతో ప్రత్యూషకు అప్పటి వరకు మొహంలో ఉన్న భయం మొత్తం పోయి దాని స్థానంలో ఆనందం విరబూస్తుంది. వెంటనే దయ్యంతో ఇలా అంటుంది. ప్రత్యూష, అంటే దయ్యం గారు, మీది గోదావరి జిల్లానా? వాసు, ఒసేయ్, ఆవిడ ఏమైనా మీ చుట్టమనుకుంటున్నావా? గోదావరి అంటే చాలు కాళ్ళు చేతులు పనిచేయవు నీకు అని విసుక్కుంటాడు. ప్రత్యూష, అబ్బా మీరు ఉండండి. గోదావరి జిల్లాలో ఏ ఊరు దయ్యం గారు? మాది రాజమండ్రి. అది మరి చెప్పరే, మా పెద్దమ్మ కూతురు ప్రసన్న అని అక్కడికి పక్కనే ఉన్న రామవరానికిచ్చాము. దెయ్యం, అవునా, ఇంటి పేరేమిటి? ప్రత్యూష, గురజాపువారు. దెయ్యం, అరే, గురజాపు రామారావు గారనే అతని ఈయనంటే మా ఆయనతో కలిసి చదువుకున్నారు. మా పెళ్ళైన కొత్తలో మా ఇంటికి వస్తుండేవారు. తర్వాత మా ఆయనకు ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల కలవటం కుదరలేదు. కొంతకాలం ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. తర్వాత బాధ వల్ల కలవటం కుదరలేదు. ప్రత్యూష, అయ్యో దెయ్యం గారు, గురుజాపు రామారావు గారే మా అక్కయ్య మామగారు. మిమ్మల్ని నేను బామ్మగారని పిలవచ్చా? దెయ్యం, తప్పకుండా తల్లి. ఇప్పుడు ఎలా ఉన్నారు తల్లి ఆయన? ప్రత్యూష, మొన్న ఈ మధ్య ఆయన కాలం చేశారు బామ్మగారు. మీరు కాఫీ ఏమైనా తాగుతారా? దెయ్యం, అయ్యో చనిపోయారా? కాఫీలు అవి ఏమి వద్దు తల్లి, నేనిక వెళ్తాను. ప్రత్యూష, అప్పుడే వెళ్తారా? కాసేపు ఉండండి బామ్మగారు. మీరు ఇష్టంగా ఏం తింటారో చెప్పండి. ప్రత్యూష అడిగిన ప్రశ్నకు వాసు గొంతులో పచ్చి వెలక్కాయ పన్నట్టు అవుతుంది. దీని ప్రాంతీయ అభిమానం నా చావుకు వచ్చేటట్టు ఉందిరా బాబు. ఒకవేళ ఆ దయ్యం మీ ఆయన్ను తినాలి అని ఉంది అంటే నన్ను వండి వడ్డన చేసేలా ఉంది అని వాసు మనసులో తిట్టుకుంటాడు. ప్రత్యూష, బామ్మగారు మౌనంగా ఉండకండి, చెప్పండి మీకేమిష్టమో. నన్ను మీ మనవరాలనుకోండి. దయ్యం, చాలమ్మా ఈ మాట. నీకేది బాగా చేయటం వచ్చో అదే చెయ్యి. రేపొచ్చి రుచి చూస్తాను. ప్రత్యూష, బామ్మగారు ఖచ్చితంగా రావాలి మీరు. రేపు మిమ్మల్ని మా అత్తగారింటికి తీసుకువెళ్తాను. వాళ్ళకు కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాను. దయ్యం, సరే అమ్మా, మరి వెళ్ళొస్తాను అని దయ్యం బయలుదేరుతుంది. దయ్యంని తలుపు దగ్గరికి వెళ్ళి బాయ్ చెప్పి లోపలికి వచ్చిన ప్రత్యూష వాసుతో ఇలా అంటుంది. ప్రత్యూష, నేనింక పడుకుంటానండి, బాగా నిద్ర వస్తుంది అని పడుకుంటుంది. ఇదేమిటి, అసలు ఎవరో వాళ్ళ బంధువులు ఇంటికి వచ్చి వెళ్ళినట్టు అంత తేలిగ్గా చెప్పేసి పడుకుంటుంది అని వాసు మనసులో అనుకుంటాడు. వెంటనే వాసుకి బయట నుండి పెద్ద శబ్దం వినబడుతుంది. అమ్మో, నేను పడుకోకపోతే ఈ దెయ్యం మళ్ళీ వచ్చి నా ప్రాణాలు తీసేస్తుంది అని భయపడి మంచం పైన పడుకుంటాడు. ఉదయం లేచిన వాసుకి ప్రత్యూష రాత్రి ఏమి జరిగినట్టు తన పని తాను చేసుకోవటం ఒకంత ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నాకిప్పటికీ ఒంట్లో వణుకు పుడుతుంది, కానీ ఇదేమిటి ఇంత క్యాజువల్గా ఉంది? అసలు రాత్రి జరిగినది కళా నిజమా? ఒకసారి ప్రత్యూషని పిలిచి అడుగుదామా అనుకొని మళ్ళీ తనే వద్దు వద్దు,
కళ అయితే నన్ను ఏడిపిస్తుంది అనుకుంటాడు. ప్రత్యూష టిఫిన్ రెడీ చేయి, ఆఫీస్ టైం అవుతుంది అని గట్టిగా అరుస్తాడు. ప్రత్యూష రెడీ అని టిఫిన్ ప్లేట్లో పెట్టి తీసుకువస్తుంది. టిఫిన్ తినేసి రెడీ అయ్యి వాసు ఆఫీస్కి బయలుదేరతాడు. ఆఫీస్లో మేనేజర్ శివ ప్రాజెక్టు మొదలవ్వటానికి ఇంకా 15 రోజులు పడుతుందని, ఈలోపు నువ్వు మీ టీంతో కలిసి స్థలం కొలతలు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ కంపెనీల గురించి తెలుసుకోండి అని వాసుకు చెప్తాడు. వాసు సరే అని తన టీంతో కలిసి శివ చెప్పిన పని చేయటానికి వెళ్తాడు. కార్తిక్ ఇంకా తన జాబ్కు రిసిగ్నేషన్ చేద్దాము అనుకుంటాడు. పని ముగించుకుని ఇంటికొచ్చిన వాసుకి తలుపు తెరిచి ఉండటం గమనిస్తాడు. ఇదేంటి ఇంత అజాగ్రత్తగా ఉంది అనుకొని ఇంటి లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి టీవీ ఆన్ చేసి ఉండటం చూసి, దీనికి బలుపు బాగా ఎక్కువైంది, రాని చెప్తాను అనుకుని టీవీ ఆపి బ్యాగ్ పక్కన పడేసి సోఫాలో వెనక్కి వాళ్తాడు. ఒక్కసారిగా తన కూర్చున్న చోటు నుండి ఏదో తన శరీరం నుండి బయటకు వెళ్ళినట్టు అనిపిస్తుంది. భయంతో కళ్ళు తెరిచి చూసేసరికి కిటికీలు తెరిచి ఉంటాయి. గాలే తన శరీరాన్ని తాకి ఉండవచ్చు అనుకుని టీవీ ఆన్ చేస్తాడు. టీవీ చూస్తున్న వాసుకు కాఫీ గాల్లో తేలుతూ వస్తుంది. ఇదేమిటి కాఫీ ఇలా వస్తుందని ఆశ్చర్యంగా చూస్తున్న వాసుకి ఓ గొంతు వినిపిస్తుంది. కాఫీ తీసుకో బాబు, అమ్మాయి మీ అమ్మగారింటికి వెళ్ళింది. వాసు మీరెవరండి? ప్రత్యూష బంధువా? గొంతు వినబడుతుంది, మనిషి కనిపించడం లేదు. నేను బాబు, నిన్న రాత్రి వచ్చాను కదా, అప్పుడే మర్చిపోయావా? వాసు దే దే దయ్యంనా? దయ్యం, అవును బాబు, నువ్వు వస్తావని చెప్పింది అమ్మాయి, అందుకే కూర్చొని టీవీ చూస్తున్నాం. అంటే ఇందాక నా ఒంట్లో నుండి వెళ్ళింది ఈ దయ్యమేనన్నమాట. అంటే రాత్రి జరిగినది కల కాదా, నిజమా? ఇప్పుడు ఈ దయ్యం నన్ను ఏం చేస్తుందో అని వాస్ సోఫాలో ఒక మూలకు జరిగి కూర్చుంటాడు. ఈ లోపు దయ్యం పాత సినిమా పాటల ఛానల్ను మారుస్తుంది టీవీలో. వాసు దయ్యం గారు, నిన్న రాత్రి మా ఇంటికి ఎవరి వల్ల వచ్చారు? దయ్యం, ఇంకెవరి వల్ల బాబు, మీ ఆఫీసులో పనిచేస్తున్న నా మనవడు కార్తీక్ వల్ల. మీరు కార్తీక్ బామ్మగారా? అంటే ఆ కార్తీక్ ఈడియట్ ఆఫీసులో నన్ను ఎదిరించి ధైర్యం లేక నా మీదకు దయ్యాన్ని పంపిస్తాడా? చెప్తా వాడి పని అని మనసులో అనుకుంటున్న వాసుకి చెంప చెల్లుమంటుంది. చెంప దెబ్బకి భయపడిన వాసుతో దయ్యం ఇలా అంటుంది. దయ్యం, చూడు బాబు, నీకు 1 వారం టైం ఇస్తున్నాం. ఈలోపు కార్తీక్ను నీ టీంలోకి తీసుకుంటే సరి, లేదంటే నువ్వు నేను కలిసి తిరుగుదాము. అమ్మాయి మొహం చూసి వదిలిపెట్టాను నిన్ను, కానీ నేను ఇచ్చిన గడువు మాత్రం మర్చిపోక, అర్థమైందా? ఈలోపు ప్రత్యూష అక్కడికి వస్తుంది. ఏంటి అర్థమైందా అని అడుగుతున్నారు అని ప్రత్యూష అడుగుతుంది. దయ్యం మీద వచ్చిన కోపాన్ని ప్రత్యూష మీద ప్రదర్శిస్తూ వాసు ఇలా అంటాడు. వాసు, అసలు నీకు బుద్ధి ఉందా? తలుపులు తెరిచిపెట్టి ఎక్కడికి ఊరేగుతున్నావు? ఈసారి దయ్యము వాసు నెత్తి మీద మొట్టికాయ మొట్టి ఇలా అంటుంది. దయ్యం, ఇక్కడ నేను కూర్చొని ఉండగా ఏ విధవ లోపలికి వస్తారా? నిన్ను కాబట్టి లోపలికి రానిచ్చాను. వాసు, పనిలో పనిగా ఈ దయ్యం నన్ను వాయించేస్తుంది, ఎలా తప్పించుకోవాలి? అసలు ఇదంతా దీని ప్రాంతీయ అభిమానం వల్ల వచ్చింది. దీన్ని పుట్టింటికి పంపితే సరి అని ప్రత్యూష వైపు కోపంగా చూస్తూ మనసులో తిట్టుకుంటాడు. వెంటనే దయ్యం వాసుతో, ప్రత్యూష కాకినాడ వెళ్తే నువ్వు నాతో రావటానికి రెడీ అయిపో అని గట్టిగా నవ్వుతుంది. ప్రత్యూష, ఏంటి బామ్మగారు అంతలా నవ్వుతున్నారు? ఇద్దరు భలేగా జోక్స్ వేసుకుంటున్నారు, నాకు చెప్పవచ్చు కదా. ఈలోపు అక్కడికి వాసు తల్లిదండ్రులు పరంధామయ్య ప్రభావతి వస్తారు. ప్రభావతి, మిమ్మల్ని అడగటం మర్చిపోయానిందాక, మామిడికాయ మెంతి బద్దలి ఎలా చేస్తారు? మా అత్తగారు చేసేవారు, ఈయనకెంత ఇష్టమో. వాసు, నాకెలా తెలుస్తుందమ్మా? ప్రభావతి, నిన్నెవరు అడిగారా? నేను అడుగుతుంది బామ్మగారిని. అంటే ఈ దయ్యం మీకు కూడా కనిపిస్తుందా? పరంధామయ్య, నోర్ముయ్, పెద్దవాడిని పట్టుకొని ఏంటా మాటలు? మీ అందరికీ పిచ్చి పట్టింది, నేనుండలేను మీ మధ్య అని లేచి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తున్నాడు. ఆటో ఆగిన చప్పుడు విని గుమ్మం వైపు చూస్తాడు. ఆటోలోంచి ఒక 35 సంవత్సరాల మహిళ దిగుతుంది. ఆటో డ్రైవర్, మహిళ భార్యాభర్తలు కలిసి ఇంట్లోకి వస్తారు. వెంటనే వాసు వాళ్ళతో, ఏయ్ ఎవరు మీరు? సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నారు. నువ్వు ఆగరా, చెప్పండమ్మా, ఏం కావాలి మీకు? నమస్తే సార్, ఈయన నా మొగుడు, ఆటో తొలుతాడు. ఆటోయే మాకు దిక్కుబాబు, మొన్నటి వరకు బాగానే ఉన్నాడు. ఇగో పోయిన నెల నుండి
చెడు స్నేహాల వల్ల తాగుడు అలవాటయ్యి సంపాదించిందంతా తాగేస్తున్నాడు. అంతేగాక నేను పాచి పని చేసి తెచ్చినది కూడా కొట్టి లాగేస్తున్నాడు. మీరు మంచి చెప్పి బాగు చేస్తారని ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చానయ్యా. కొంచెం మంచి చెప్పండి సారు. వాసు: నాన్న, నువ్వేమైనా పెద్ద రాయుడు అనుకున్నావా తీర్పులవి చెప్పడానికి? ప్రభావతి: వాసు, ముందు నువ్వు నోర్ముయి. దయ్యం: వాణ్ణి లాగిపెట్టి ఒకటి కొట్టు పరందామయ్యా. పరందామయ్య ఆ ఆటో డ్రైవర్ను చెంప మీద ఒక దెబ్బ కొడతాడు. తండ్రి కోపాన్ని చూసి వాసు భయపడి, నాన్న ఏంటిదంతా అని గట్టిగా అరుస్తాడు. పరందామయ్య: చూడమ్మా, ఇలాంటి వాళ్ళు మారరు. నువ్వు నీ బట్టలు సర్దుకొని మా ఇంటికి వచ్చి అమ్మగారికి మా కోడలికి పనిలో సహాయం చేసి పెట్టు. వీడికి విడాకులు ఇప్పించి నీకు మంచివాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను. డ్రైవర్: అయ్యా క్షమించండి, తాగుడు మానేస్తాను. నా పెళ్ళాన్ని చక్కగా చూసుకుంటాను. ఈ ఒక్కసారి వదిలేయండి. ఏమ్మా, నీకు వెళ్ళటం ఇష్టమేనా? లేదు సార్, నేను మీ ఇళ్లలో పని చేసుకొని బతుకుతాను. నేను ఈ దగ్గర ఉండలేను సార్. ఆడి తాగుడికి ఆటో కూడా తాకట్టు పెట్టేశాడు. చూడరా ఎంత విసిగిపోయిందో అమ్మాయి నీ వల్ల. ఎంత అప్పు ఉంది? 50,000 సారు. సరే, నేనిస్తా ఆ 50,000. ముందు నువ్వు ఇంకెప్పుడు తాగుడు జోలికి పోనని సాయిబాబు ముందు ఒట్టుపెట్టు. తర్వాత రేపు గురువారం మంచిది. మీ ఇద్దరు మా ఇంటి వెనకాల ఒక రూమ్ ఉంది, అందులో మారిపోండి. మీ ఆవిడ మా ఇంట్లోనూ మా కోడలింట్లోనూ మాకు పనికి సహాయం చేస్తుంది. నువ్వు ఆటో నడిపి వచ్చిన డబ్బంతా సాయంత్రం నాకు ఇవ్వాలి. మీకు కావలసినవి నేను చూసుకుంటాను. పద ముందు, బాబా ముందు ఒట్టు పెట్టు అని పరందామయ్య డ్రైవర్ని దేవుడి గదిలోకి తీసుకువెళ్ళి బాబా ముందు ఇంకెప్పుడు తాగనని ఒట్టు పెట్టిస్తాడు. సరే, ఇప్పుడు వెళ్ళి రేపు గురువారం మీ సామాన్లు తెచ్చుకొని వచ్చేయండి. భార్యాభర్తలిద్దరూ ప్రభావతి పరందామయ్యలకు కాళ్ళకు దండం పెడతారు. ప్రత్యూష ఆటో డ్రైవర్ భార్యకు తాంబూలంగా చీర పెడుతుంది. ఇంతకీ మీదే ఊరు అని అడుగుతుంది ప్రత్యూష వాళ్ళని. అమలాపురం తల్లి. అంటే మా గోదావరి జిల్లా. ఏం పోయే కాలమయ్యా భార్యను కొడుతున్నావు? సర్లే, ఇక నుంచైనా బుద్ధిగా పనిచేసుకుని నీ భార్యను జాగ్రత్తగా చూసుకో. సరే అని భార్యాభర్తలిద్దరూ వచ్చిన ఆటోలోని వెళ్ళిపోతారు. ఇదంతా దగ్గరుండి చూస్తున్న వాసుకి భార్య మీద, అలాగే తన తల్లిదండ్రుల మీద చాలా కోపం వస్తుంది. కోపంలో ఉన్న వాసు పరందామయ్యతో ఇలా అంటాడు. ఏంటి నాన్న, వాడప్పు నువ్వు కట్టమేంటి? అయినా మన ఇంట్లో వాళ్ళు ఉండటమేంటి, అది ఉచితంగా? ప్రత్యూషకి అమ్మాయికి అంత పని ఏముంది నాన్న? ఆ అమ్మాయి వచ్చి సాయం చేయటానికి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏంటి? మాకు పిచ్చి పట్టడం కాదురా, నువ్వు నీ స్వార్థాన్ని వదిలేసి ప్రపంచాన్ని చూడు, అప్పుడు తెలుస్తుంది పిచ్చి ఎవరికుందో. మీరు మారరు అని కోపంగా లేచి వెళ్ళిపోతాడు వాసు. గురువారం రాగానే ఆటో డ్రైవరు తన భార్య ప్రభావతి పరందామయ్య ఇంట్లో దిగుతారు. వచ్చిన దగ్గర నుంచి వారిద్దరూ చక్కగా కలిసిపోతారు. వాసుకి దెయ్యం ఇచ్చిన వారం రోజుల గడువు దగ్గర పడుతూ ఉంటుంది. ఈలోపు వీళ్ళు అనుకుంటున్న సత్యనారాయణ స్వామి వ్రతం రానే వచ్చింది. వ్రతానికి వాసు ఆఫీసులో అందరూ వస్తారు, ఒక కార్తిక్ తప్ప. ఎందుకంటే వాసు కార్తిక్ని పిలవడు. అది తెలుసుకున్న ప్రత్యూష కార్తిక్కి ఫోన్ చేసి తప్పకుండా వ్రతానికి రమ్మని పిలుస్తుంది. కార్తిక్ ఇష్టం లేకపోయినా ప్రత్యూష మాట తీసేయలేక వ్రతానికి వస్తాడు. కార్తిక్ రావటానికి కూడా అస్సలు పట్టించుకోడు వాసు. ఆ వీధిలో వాళ్ళు, ఆటో డ్రైవరు, చిన్న అందరు కలిసి వ్రతానికి ఏర్పాట్లు చేస్తారు. వాసు ఆఫీస్ స్టాఫ్ అందరికీ ప్రత్యూష బాగా నచ్చుతుంది. వ్రతం అయిపోయాక అందరు ప్రత్యూషను పొగడ్డం వాసు సహించలేకపోతాడు. వ్రతానికి వచ్చిన వాళ్ళు భోజనాలు ముగించి బయలుదేరుతారు. ప్రభావతి కార్తిక్ని పిలిచి ఒక బాక్స్ ఇచ్చి ఇలా అంటుంది. ప్రభావతి: బాబు, నీకిష్టమైన నిమ్మకాయ పులిహోర ఇది. చూడు, నీకెప్పుడు ఒంటరిగా అనిపించినా, ఏదైనా చెప్పుకోవాలనిపించినా మా ఇంటికి రా. మొహమాట పడకు. నీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వు. నీకు వీలు కుదిరినప్పుడు మాట్లాడుకుందాం, సరేనా? కార్తిక్: సరే ఆంటీ. ప్రత్యూష గారు, మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? అయ్యో తప్పకుండా. సరే అక్క, బావ నేను వెళ్ళొస్తాను. కార్తిక్తో అంత ప్రేమగా మాట్లాడడం వాసుకు నచ్చదు. అదే విషయంపై గొడవ పడతాడు. మాట మాట పెరిగి ప్రత్యూషకి విడాకులు ఇచ్చేస్తాను అని అంటాడు. అప్పుడు పరందామయ్య ఇలా అంటాడు. ఇచ్చేరా, మరీ మంచిది. మాదే తప్పు అని వాళ్ళ నాన్నగారికి చెప్పి నీకన్నా మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాము. అమ్మాయి వచ్చిన వెంటనే పనమ్మాయిని మానిపించేశావు. ఎప్పుడు అమ్మాయి తల్లిదండ్రులని ఏదో ఒక విధంగా అనుమానిస్తూ ఉంటావు.
వ్రతానికి కనీసం వాళ్ళని రమ్మని కూడా పిలవలేదు. నీలాంటి వాడు ఇంత మంచి అమ్మాయికి అనవసరం. అయితే మీరే ఉంచుకోండి, నేను ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చేస్తున్నా అని కోపంగా తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటాడు. ప్రభావతి పరందామయ్యలు కూడా ప్రత్యూషకి ధైర్యం చెప్పి వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు. మర్నాడు ఉదయం లేచిన వాసు రెడీ అయ్యి ప్రత్యూషతో ఏం మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఆఫీస్లో కార్తీక్ మునుపటి కన్నా ఎక్కువ హుషారుగా కనిపించడంతో వాసుకి ఇంకా కోపం ఎక్కువైపోతుంది. తన క్యాబిన్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. వాసు క్యాబిన్లోకి తన స్నేహితుడు నరేష్ వస్తాడు. ఏంటి సార్ అంత సీరియస్గా ఆలోచిస్తున్నారు? లంచ్కి కూడా రాలేదు? ప్రాజెక్ట్ కోసమా? ఇంకా 2 రోజుల్లో మొదలైపోతుంది కదా. కాదురా, ఫ్యామిలీలో కొంచెం సమస్య అంతే. అసలు ఏమైందో చెప్పరా? మా ఆవిడకి ప్రాంతీయ అభిమానం ఎక్కువరా. నరేష్, అంటే పెళ్లికి ముందు వాడిని ప్రేమించిందా? ఇప్పుడు ఆ ప్రాంతీయ అభిమాన్గాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడా? నీ మొహము ఆపరా బాబు. ప్రాంతీయ అభిమానం అంటే బాయ్ ఫ్రెండ్ పేరు కాదురా, వాళ్ళ జిల్లా అన్న, ఊరు అన్న చాలా ఇష్టం ఆ అమ్మాయికి. భరించలేకపోతున్నాను నేను, అందుకే విడాకులు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. ఆ మాత్రం దానికి విడాకులు ఇస్తావా అని వాసుని అడుగుతాను నరేషు. చిన్న విషయమా? అసలు జరిగింది ఏమిటంటే, షాపింగ్ మాల్ కూరగాయల వాడు ఆటో డ్రైవర్ సమస్య, చివరిగా కార్తీక్ మరియు వాళ్ళ బామ్మ దెయ్యంగా వచ్చిన విషయం, ఆ దెయ్యం ఇచ్చిన గడువు సంగతి మొత్తం చెప్పాడు. గడువు కూడా ఇంకో 2 రోజుల్లో అయిపోతుందిరా. పిచ్చి పడుతుంది. కానీ ఆ కార్తీక్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది. వాణ్ణి మన టీంలోకి ఎలారా తీసుకునేది? అసలు కార్తీక్తో నీ ప్రాబ్లం ఏంట్రా అని అడుగుతాను నరేషు. ఏమోరా, కానీ వాణ్ణి చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది అని వాసు చెప్తాడు. ఒరేయ్, నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్తగా విను. యాక్చువల్లీ కార్తీక్ చాలా మంచివాడు. కార్తీక్ మనకన్నా అడ్వాన్స్గా ఆలోచిస్తాడు. అసలు మొన్న గవర్నమెంట్ ప్రాజెక్టు మనకు రావడానికి కారణం కూడా వాడి ఆలోచన వల్లనే కదా. కానీ నువ్వు అది నీ ఐడియాగా బాస్కు చెప్పావు. కార్తీక్ని ఎంకరేజ్ చేస్తే నిన్ను మించిపోతారని నీ బాధ. కనీసం టీంలోనైనా వాడిని తీసుకోలేదు. టీంలో అందరూ మన సీనియర్స్ మాత్రమే ఉన్నారు. ఒక జూనియర్ని కూడా తీసుకోలేదు. వాళ్ళకు అవకాశం ఇస్తేనే కదా పాపం వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకునేది. స్వార్థంతో నీ కళ్ళు మూసుకుపోయాయి. ప్రత్యూషకి విడాకులు ఇస్తా అంటున్నావు కదా, అలాంటి అమ్మాయినికి దొరకటం నీ అదృష్టం. అసలు అత్తమామల్ని పాత సామాన్లతో పోల్చే అమ్మాయిలు చాలా మంది ఉన్నారు. అలాంటిది మీ అమ్మ నాన్నల్ని ఎంత బాగా చూసుకుంటుందో. తను ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. విడాకులు ఇవ్వు, నీకన్నా మంచి అబ్బాయి దొరుకుతాడు. ఇక దెయ్యం విషయానికి వస్తే మీ ఇంట్లో అందరికీ ఆ దెయ్యం ఆత్మీయురాలైపోయింది. నీతో మాత్రమే ఎందుకు అలా ఉంటుందో ఆలోచించు. ఎందుకంటే నీ మనసు అంత స్వార్థంతో నిండిపోయింది. ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో, తర్వాత నీ ఇష్టం. నరేష్ మాటలకి వాసు ఆలోచనలో పడతాడు. ఆఫీస్ అయిపోయిన వెంటనే సరాసరి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్తాడు. తలుపులు తీసి ఉండటంతో లోపలికి వెళ్తాడు. హాల్లో చాలా మంది మగవాళ్ళు, ఆడవాళ్ళు, అలానే ప్రత్యూష, ప్రభావతి ఏదో వంటకి సంబంధించిన పని చేస్తూ ఉంటారు. పరందామయ్య మాత్రం సోఫాలో కూర్చుని జోక్స్ వేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ కనిపిస్తాడు. నాన్న, అమ్మని ఇంత హాయిగా ఎప్పుడు చూడలేదు. ఇదంతా ప్రత్యూష వల్లనేనా అని ప్రత్యూష వైపు చూస్తూ ఉండిపోతాడు. మునుపటి కన్నా ప్రత్యూష చాలా అందంగా కనిపిస్తుంది వాసుకి. ఈలోపు ఆటో డ్రైవర్ వెనకాల నుండి, ఏంది సార్ ఇక్కడే ఉండిపోయారు అని అడుగుతాడు. ఏంటి ఇంతమంది జనం ఉన్నారు, ఏం జరుగుతుంది అని అడుగుతాడు వాసు. కరోనా వల్ల ఉద్యోగాలు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మన వీధిలో అందరు కలిసి రేపు ఫుడ్ సప్లై చేస్తున్నారు బాబు అని ఆటో డ్రైవరు వాసుకు చెప్తాడు. పెద్దయ్య, ఎవరు వచ్చారో చూడండి అని పరందామయ్యని పిలుస్తాడు ఆటో డ్రైవర్. పరందామయ్య వెనక్కి తిరిగి వాసును చూసి, ఏరా ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు. ఇప్పుడే నాన్న. అక్కడే ఉండిపోయావే, లోపలికి రారా అని ప్రభావతి పిలుస్తుంది. వాసు లోపలికి వెళ్ళి తండ్రి పక్కన సోఫాలో కూర్చుంటాడు. ప్రత్యూష వాసు కాఫీ ఇచ్చి మళ్ళీ తన పనిలో నిమగ్నమవుతుంది. ఏరా ఇంత తొందరగా వచ్చేసావు అని వాసుని గట్టిగా వీపు మీద కొట్టి అడుగుతుంది దయ్యం. దెబ్బ చురుకుగా తగిలినా ఓడ్చుకుంటాడు వాసు. మీరు ఇక్కడే ఉన్నారా? నువ్వు లేకుండా నేనెక్కడికి వెళ్తానురా? ఈవిడ మళ్ళీ మొదలెట్టిందిరా బాబు అని మనసులో అనుకుని ఫ్రెష్ అయ్యి వస్తాను అని అక్కడి నుండి మెల్లగా జారుకుంటాడు. ఫ్రెష్ అయ్యి వచ్చిన వాసు, నాకేదైనా పని చెప్పండి, మీకు సహాయం చేస్తాను అని అంటాడు.
ఆ మాటకి ప్రత్యూష, పరందామయ్య, ప్రభావితులు విచిత్రంగా వాసు వైపు చూస్తారు. నాకు బోరుగా ఉంది అందుకని అని అంటాడు వాసు. పరందామయ్య, నీకు ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ కూర్చొని ఆ పని చేయరా. వాసు ప్రత్యూషకు పక్కనే కూర్చొని, రేపు రాత్రి భోజనానికి కార్తీక్ వస్తాడు. అమ్మ వాళ్ళ ఇంట్లోనే పెడదాము, అన్ని సిద్ధం చేసుకో అని అంటాడు. వెంటనే ప్రత్యూష, ఏమిటండి షాకుల మీద షాకులు అని తెల్లబోయి అడుగుతుంది. అంతలో నోరు తెరవకు, ఈగలు దూరిపోతాయి, మూసుకొని పంచుడు అని నవ్వుతాడు. అబ్బో, మీకు నవ్వడం కూడా వచ్చా, నీ వల్లే ఇంత మార్పు అని ముసిముసిగా నవ్వుతున్నాడు. ఆ రాత్రి ప్రత్యూష, వాసు, పరందామయ్య, ప్రభావితులు చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు. ఎప్పుడు లేనిది నా మనసు ఏంటి ఇంత హాయిగా ఉంది అని వాసు తన మనసులో అనుకుంటాడు. మర్నాడు ఉదయం లేచి వాసు ప్రత్యూషకి టిఫిన్ రెడీ చేయటంలో సహాయం చేస్తాడు. పరందామయ్య, ప్రభావితులు వాసులో వచ్చిన మార్పును అర్థం చేసుకోలేకపోతారు. ఆఫీస్కి వెళ్తూ, అమ్మా, ఇవాళ రాత్రి కార్తీక్ ఇంకా నరేష్ భోజనానికి వస్తున్నారు. కార్తీక్ ఇష్టమైన పులిహోర చేయండి, బాబాగారిని కూడా ఇవాళ రాత్రికి ఉండమని చెప్పండి అని చెప్పి వాసు హడావిడిగా వెళ్ళిపోతాడు. అత్తయ్య, ఇదంతా కళ నిజమా అని ప్రత్యూష ప్రభావతిని అడుగుతుంది. ఆగవే పిచ్చి తల్లి, నాకేం తెలియటం లేదు అని ప్రభావతి సమాధానం చెప్తుంది. పరందామయ్య, ఒకటి, వీడు పూర్తిగా మారిపోయి ఉండవచ్చు, లేదా ఇదంతా కొత్త నాటకం అయి ఉండవచ్చు. కంగారు పడకండి, సాయంత్రం వరకు వేచి ఉండండి. ఆఫీస్కి వెళ్ళిన వాసు కార్తీక్ని తీసుకుని డైరెక్ట్గా మేనేజర్ శివ రూమ్లోకి వెళ్తాడు. గుడ్ మార్నింగ్ సార్, నేను మీతో కొంచెం మాట్లాడాలి. యా సూ, టెల్ మీ. సార్, యాక్చువల్లీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ప్లాన్ నాది కాదు, కార్తిక్ది. నాకు కార్తిక్ చెప్తే నేను మీకు చెప్పాను. సో ఈ ప్రాజెక్ట్కు హెడ్గా కార్తిక్ను అపాయింట్ చేయండి. కార్తిక్ నన్ను ఎక్కడ మించిపోతాడేమో అన్న స్వార్థంతో నేను ఇప్పటి వరకు చెప్పలేదు. కానీ తప్పు చేశాను అన్న భావన నన్ను దహించేస్తుంది. కాబట్టి మీరు ఈ ప్రాజెక్ట్కు కార్తిక్ని తీసుకోండి సార్. కార్తిక్, నో నో సార్, వాసు సారే కరెక్టు. నాకు ఐడియా రావటం కరెక్ట్, కానీ వాసు సార్ చాలా బాగా ఇంప్రూవ్ చేశారు. లేదు సార్, కార్తిక్ చాలా ఇంటెలిజెంటు, అలాగే బాగా కష్టపడే వ్యక్తి. సో కార్తిక్నే తీసుకోండి. వాసు, నువ్వు తప్పు ఒప్పుకున్నందుకు నిన్ను క్షమిస్తున్నా. ఇంకెప్పుడు ఇలాంటివి రిపీట్ చేయవద్దు. నువ్వు ఈ ప్రాజెక్ట్ టీంను ఇలాగే కంటిన్యూ చెయ్యి. కార్తిక్ను నీకు అసిస్టెంట్గా నియమిస్తున్నాను. తర్వాత వచ్చే ప్రాజెక్ట్ను కార్తిక్ చూసుకుంటాడు. అలాగే కార్తిక్, నువ్వు ఆఫీస్లో ఇంకో టీంను తయారు చేసి వాళ్ళకు కూడా ఫ్యాబ్రికేటెడ్ హౌస్ ప్రాజెక్ట్ గురించి వివరించి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకో. ఈ టీం నీకు నెక్స్ట్ ప్రాజెక్ట్కు ఉపయోగపడుతుంది. సరే, ఇక వెళ్ళండి అని శివ తన పని చూసుకుంటాడు. శివ క్యాబిన్ నుండి బయటకు వచ్చిన కార్తిక్ వాసుతో ఇలా అంటాడు. కార్తిక్, ఏంటి సార్, నేను మిమ్మల్ని ఎప్పుడైనా బ్లేమ్ చేశానా? ఎందుకు సార్ అలా చెప్పారు? వాసు, లేదు కార్తిక్, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించు. బాలే వార్స, నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి? అయినా మీరిప్పుడు మా బావగారు, మీరిలా మాట్లాడితే మా అక్క కోప్పడుతుంది అన్నవ్వేస్తాడు. వాసు కార్తిక్ను గట్టిగా కౌగిలించుకుంటాడు. ఈ వేళ రాత్రికి మా ఇంట్లోనే భోజనం తప్పకుండా రావాలి అని అంటాడు. కార్తిక్, ఇంటి భోజనం తిని చాలా రోజులైంది, తప్పకుండా వస్తాను సార్. వాసుకి మనసు ఎందుకో భలే హాయిగా అనిపిస్తుంది. ఇదంతా నరేష్ వల్లే అని వాసు నరేష్ దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం చెప్తాడు. నరేష్ని కూడా భోజనానికి రమ్మని పిలుస్తాడు. వాసు ఆఫీస్లో పని త్వరగా ముగించుకుని ఇంటికి వెళ్తాడు. అత్త కోడళ్ళు వంట పనుల నిమగ్నమై ఉంటారు. వాసు లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఏరా అబ్బాయి, ఇంత తొందరగా వచ్చావు అని దయ్యం వాసుని అడుగుతుంది. బామ్మగారు, మీరు ఇక్కడే ఉన్నారా? నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. మీ మనవడిని టీంలో జాయిన్ చేసుకున్నాను. చూడు వాసు, నేను కేవలం నా మనవడి సంతోషం కోసం వచ్చాను. నీ మనసులో అప్పుడు చెడు నిండి ఉంది, అందుకే నేను నీకు భయంకరంగా కనిపించాను. ఇప్పుడు నువ్వు నిస్వార్థంగా ఉన్నావు, అందుకే నేనంటే నీకు భయం అనిపించడం లేదు. నిన్ను భయపెట్టడమే నా ఉద్దేశం. కానీ ఇప్పుడు నేను కార్తీక్ గురించి ఆలోచించడం లేదు. ప్రత్యూషకి ఏ లోటు రాకుండా చూసుకో, అంతే. ఖచ్చితంగా బామ్మగారు, మీ ఆశీర్వాదం ఎప్పుడు మా మీద ఉండాలి. నువ్వు మారడమే మాకు కావాల్సింది. వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, అమ్మాయి కాఫీ పట్టుకొస్తుంది. సరే అని వాసులేసి వెళ్తాడు. ఈలోపు అక్కడికి కార్తీక్, నరేష్ వస్తారు. బయటికి వెళ్ళిన పరందామయ్య కూడా వస్తాడు. వాసు కూడా ఫ్రెష్ అయి బయటికి వస్తాడు.
అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని భోజనాలు ముగిస్తారు. కార్తీక్, నువ్వు మా ఇంట్లోకి మారిపోవచ్చు కదా. మేము మా అమ్మ నాన్నలతో కలిసి ఉందామనుకుంటున్నాము. నువ్వు మీ బామ్మగారు చనిపోయి ఒంటరిగా ఉంటున్నావని ప్రత్యూష చెప్పింది. నీకిష్టమైతేనే అని వాసు అంటాడు. వాసు మాటలకు అక్కడ ఉన్నవారందరూ షాక్ అవుతారు. సా, నిజంగా అంటున్నారా? అసలు నేను మీ వీధిలో ఇల్లు ఏమైనా ఖాళీగా ఉన్నాయా అని వెతుకుతున్నాం. వాసు, నిజంగా నువ్వు మా దగ్గరికి వచ్చేస్తున్నావా అని పరందామయ్య ప్రభావితులు వాసుని దగ్గరకు తీసుకుంటారు. వాసు కూడా తన తల్లిదండ్రుల పాదాలు పట్టుకుని క్షమించమని అని అడుగుతారు. పరందామయ్య ప్రభావితులు వాసును కౌగిలించుకుంటారు. సార్, నేను మంచి రోజు చూసుకుని మీ ఇంట్లోకి మారిపోతాను, ఇక నేను వెళ్తున్నాను అని కార్తీక్ బయలుదేరతాడు. ఈ వేళ నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు మారిపోయావు. సరేరా, నేను బయలుదేరతాను అని నరేష్ కూడా వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన కార్తీక్ బామ్మ ఫోటో ముందు, బామ్మ, ఈ వేళ నేను చాలా సంతోషంగా ఉన్నాను. నాకు ఒక కుటుంబం దొరికింది. నీ ఆశీర్వాదం ఎప్పుడు నాపై ఉండాలి అని నమస్కారం చేస్తాడు. కార్తీక్ సంతోషాన్ని చూసిన బామ్మ కూడా తను వచ్చిన పని పూర్తయిందనుకుని వాసు దగ్గరికి వెళ్తుంది. వాసు ఇంటికి వచ్చిన దయ్యం వాసుతో ఇలా అంటుంది. వాసు, నేను వచ్చిన పని అయిపోయింది. కార్తీక్ గురించి నాకింకా చింత లేదు, కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. అమ్మా నాన్న జాగ్రత్త, అమ్మాయి చేత కంటతడి పెట్టించకు అని దయ్యం అంటుంది. బామ్మగారు, మీరు వెళ్ళొద్దు, మాతోనే ఉండిపోండి అని ఏడుస్తూ చెబుతుంది. పిచ్చిపిల్ల, నేను ఎక్కడికి వెళ్తాను? మళ్ళీ నీ కడుపున పుడతాను. నీ ప్రేమని నేను వదులుకోను. వెళ్ళొస్తాను తల్లి. పరందామయ్య వస్తాన్రా. ప్రభావతి జాగ్రత్తమ్మా అని దయ్యం మాయమవుతుంది. ప్రత్యూషతో పాటు అందరూ బాధపడతారు. ఇక శివ కన్స్ట్రక్షన్స్ అనుకున్న విధంగానే గవర్నమెంట్ ప్రాజెక్టును పూర్తి చేసి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. కార్తీక్ కూడా వాసు కుటుంబంలో ఒక సభ్యునిగా మారిపోతాడు. అన్ని సంతోషాల నడుమున ప్రత్యూష ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. మళ్ళీ బామ్మగారే తన కడుపున పుడతారని ప్రత్యూష చాలా సంతోషిస్తుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.